హలో గాయ్స్ హలో గాయ్స్ ఇది ప్రీవియస్ హోలీ ఫెస్టివల్ అప్పుడు తీసిన వీడియో అండి. వీళ్ళందరూ నా ట్యూషన్ పిల్లలు. అంటే అందరూ అంటే చాలామంది ఏం కాదండి, వచ్చిన వాళ్ళే కొంతమంది. బట్ మా ట్యూషన్లో మంచిగా ఎంజాయ్ చేస్తాం, పిల్లలతో టైం స్పెండ్ చేస్తాము. మెమరీస్ కదండి ఇవన్నీ. ఇలా పిక్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. పిక్సే వీడియో చేసి మీకు షేర్ చేస్తున్నాను. ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా, మొత్తుకుంటున్నారు. ఆ రోజు మాది ఫాస్టింగ్ ఉండే అండి. నేను ఫ్రెష్ అయ్యాను, పిల్లల్ని కిందికి పంపించాను ఆడుకోమని చెప్పి. ఇలా ఆడుతున్న రోడ్డు మీద భయం వేస్తుంది మాకు, చెప్తుంటే వినట్లేదు. ఇంకా వాళ్ళకి ఈరోజు ఒక్కరోజే కదా ఎంజాయ్మెంట్, కొంచెం కేర్ఫుల్ రా, చూసి ఆడుకోండి అంటే ఓకే ఓకే అంటున్నారు, ఉరుకుతున్నారు, ఆడుతూనే ఉన్నారు. ఫుల్ వాటర్తో నాకు భయమైందండి వాళ్ళకి ఎక్కడ ఫీవర్ వస్తుందో అని చెప్పేసి. ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ముందే మగపిల్లలు కదండి, కొంచెం ఆడపిల్లలైనా చెప్తే వింటారేమో కానీ మగపిల్లలు వినరు. మా గల్లీలో నాగ చైతన్య అని ఉంటాడండి, బాబుని చూడండి పాపం ఇలా చేశారు, పండు ఓనర్ వాళ్ళ బాబు. ఈలోపు మేము పైనుంచి సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ నుంచి వాటర్ పోస్తున్నాం, వాళ్ళకు ఇంకొంచెం ఎంజాయ్మెంట్ ఇస్తున్నాం మేము. వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అందరు వచ్చారు, పిల్లలందరూ వచ్చి ఇంకా పోయండి వాటర్, మేము ఇంకా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి పోయమని చెప్తున్నారు. అందరు ఒకే దగ్గర నిలబడ్డారు చూడండి, ఎవరి మీద పడుతుందో తెలియక. ఈలోపు కింద వాళ్ళు ఆడుకుంటున్నారు. పైన ఇలా సెకండ్ ఫ్లోర్లో చందన నితిక మీద గుడ్డు కొడదామని చెప్పేసి పట్టుకుంటుంది. బట్ నితిక నక్కోదీది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. గుడ్డు చూడండి తన చేతిలోనే ఉంది పాపం. బట్ నితిక అస్సలు వద్దు, నాకు వద్దు, నేను వెళ్ళిపోతా అని చెప్పి ఏడుస్తుంది. మనీలక్క పాపం పున్నం దీది మీద పోయి గుడ్డు కొట్టింది. పాపం తను సైలెంట్గా నిలబడింది అక్కడ, తినెళ్ళింది పాపం సైడ్ నుంచి అని చెప్పేసి నార్మల్ వెళ్ళి గుడ్డు కొట్టింది. చందన చేతిలో గుడ్డు ఉంది చూసారా. సంధ్య దగ్గరికి వెళ్తున్నారు, థర్డ్ ఫ్లోర్ వెళ్ళారు, నార్మల్గా మాట్లాడుతున్నారు తనతోటి. తనకు డౌట్ వచ్చింది, బట్ లేదురా, ఏమైందిరా, ఏం చేస్తున్నారా అని చెప్పేసి మాటలలో పెట్టారు. కింద అది లేదు, వాళ్ళ ఇంట్లో ఏదో పోయింది అని చెప్పి. అయ్యో పాపం అక్క అని అంటుంది సంధ్య. ఇంట్లో కూడా కొంచెం పడింది, బయట అంతా స్మెల్ వస్తుంది అక్క అని అంటుంది. పోయి నితిక మీద చందన మీద బకెట్ నీళ్ళు పోసింది సంధ్య. నాకు ఎగ్గు కొడతారా అని చెప్పేసి బకెట్ నీళ్ళు పోసింది చందన మీద. థర్డ్ ఫ్లోర్లో మొత్తం రచ్చ చేసామండి. 3 ఫ్లోర్సే ఉంటాయి, ఫ్లోర్కి 2 మెంబర్స్ ఉంటారు. పిల్లలు ఆడుతున్నారండి. ఇందాక కింద నుంచి వీడియో చూపించాను కదా మీకు, గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ నుంచి వీడియో తీసి చూపిస్తున్నాను మా గల్లీ మొత్తం ఎలా ఉందో చూడండి. ఉన్న వారికి మంచిగా ఎంజాయ్ చేస్తాం, ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతాము. ఓకే, మీకు బ్యాండ్ సౌండ్ వినిపిస్తుంది, స్టార్ట్ చేసాం. నన్ను రిక్వెస్ట్ చేస్తుంది మరి ఇలా ఆడు అని చెప్పేసి. లేదు నా ఫోన్ ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతా అని చెప్తే లేదు నువ్వు ఉండు, ఇక్కడే ఉండు. ఇంకా మేము పుయ్యము, పండగ ఉంది కదా, నేను ఒక్కదాన్ని అక్కడ ట్రెడిషనల్ నాకు ఆడ ఇంట్లో ఇక్కడే ఉండనివ్వట్లేదండి. ఫస్ట్ లేను రా, జస్ట్ నిలబడి చాలా వీడియో ది అని చెప్పారు. వాళ్ళన్నీ స్మాష్ చేసి పడేసి రిక్వెస్ట్ చేసి లోపల వీడియో అని చెప్పి నా ఫోన్ ఇరా, నేను వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళు ఆడుకుంటారు. నాకు ఎందుకు అంటే సరే జస్ట్ పక్కకున్నా. చూడండి ఓనర్ అన్న చూడండి, గోడలకు గుడ్డు కొట్టింది, తన మీద కూడా నీళ్ళు వెళ్ళి తనకి గుడ్డు కొట్టింది. మన లెక్క కూడా గుడ్డు కొట్టి ఎంజాయ్మెంట్ కింద వెళ్ళి కనిపించావు కదండి. బట్ ఘోరంగా అయిపోయింది, రచ్చ. నేను ఎంత పద్ధతిగా ఉన్నా చూడండి. తర్వాత నన్ను ఎలా చేస్తాను ఒక మాట చెప్తా అని చెప్పి ఓనర్ వాళ్ళ పాపం కలర్ పూసిండు. నేను నమ్మిన అన్న కదా పాపం, ఎందుకు ఏమనరు అని చెప్పేసి బయటకు వచ్చిన నార్మల్గా. నాకు మొత్తం వైట్ డ్రెస్ ఒకసారి చూడండి, లోపలికి వచ్చి లోపలి నుంచి వీడియో తీస్తున్నాను. బయట ఉంటే వాటర్ కొడతారని డౌట్ వచ్చి సంజయ్ వాళ్ళ ఇంట్లో ఉన్న వీడియో భయపడకండి నేను. వాళ్ళు అదే చెప్తున్నారు, అయ్యా గెటప్లు అలా ఉన్నాయి. సంధ్య కూడా కొట్టింది మనీలక్క మీద, ఎలాగో వచ్చినా అని చెప్పేసి అందరి మీద వాటర్ పోసిన. నేను కోపం వచ్చింది, మరి అన్నకి చెప్పాలి కదా, ప్రాబ్లం లేదు బట్ కుచ్చుకుంటాయి అవి, హెయిర్ మంచిగా వస్తుందండి. బట్ కలర్ పోస్తుంటే అలాగే చూస్తున్నారు. అన్న చూడండి మళ్ళీ నేను ఎక్కడ పోస్తున్నా వాటర్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకున్నాడు. నెత్తి మీద గుడ్డు కూడా కొట్టింది మనీలక్క, మొత్తం స్మెల్ వస్తుంది. అరుంధతి, చంద్రముఖి అందరు గుర్తుకొస్తున్నారు కదా నన్ను చూస్తుంటే. మళ్ళీ కలర్ పూస్తుంది మనీలక్క. అన్న చూడండి, ఓనర్ అన్న చూడండి లోపట ఎలా ఉన్నారో, దాచుకున్నారు. అక్క ఇక్కడ ఇవ్వక్క అన్నయ్యకి నేను పోస్తానంటే లేదు అని చెప్పేసి లోపల డోర్ పెట్టుకున్నారు.
సంధ్య అండ్ మనీలక్క లేదు అస్మక్క కిందికి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. బట్ అన్న డోర్ ఓపెన్ చేయట్లేదు. లేదు అస్మ ఇక్కడే ఉంది నాకు తెలుసు అని చెప్పేసి డోర్ ఓపెన్ చేయట్లేదు. నా చేతిలో ఎగ్గు ఉంది, అది ఓనర్ అన్న డోర్ తీస్తే సీనన్నకు కొట్టాలని చూస్తున్నాను అనమాట. పిల్లలు చూడండి కింద ఆడిన సరిపోలేదని మళ్ళీ పైకి వచ్చారు. నాకు 2-3 హెల్ప్ చేశారు. బట్ వాళ్ళ డోర్ ఇరిగిపోతుంది అన్న భయం కూడా లేకుండా హెల్ప్ చేశారు. బట్ ఎంతైనా బయటికి రాలేదు. అన్న మమ్మల్ని బయటికే నూకుతున్నాడు, కానీ అన్న మాత్రం రాలేదు బయటికి. ఇంట్లో కొడితే ఇల్లు ఎక్కడ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఆగిన. బట్ కొట్టిన, కింద పడకుండా కొట్టిన. అసలు కింద కొంచెం కూడా పడనివ్వలేదు, మెల్లగా కొట్టిన నెత్తి మీద. అయినా రావట్లేదు అన్న. మళ్ళీ బయటకు వస్తే కలర్ పూస్తామని చెప్పేసి బయటికి రావట్లేదు. లోపల అక్కడికి వెళ్తుంటే డోర్ పెట్టుకుంటున్నారు. ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ చేయట్లేదు. మేమైతే వదలమన్నా మీ ఇష్టం అని మేము చెప్తున్నాము. ఈలోపు పున్నం దీది మీద ఎగ్గు కొట్టిందని చెప్పేసి తను స్నానం చేసి వచ్చింది. బట్ మేము వదులుతామా, మళ్ళీ స్నానం చేసి వచ్చినా సరే మళ్ళీ పూసారు దానికి పాపం. నేను అక్కడే వెయిట్ చేస్తున్నాను. అన్న బయటికి రావాలి, అన్న మీద నేను కలర్ పోయాలి, నా మీద పోసిందని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. చూడండి పాపం తనని స్నానం చేసి వచ్చింది, ఎగ్గు కొట్టిందని చెప్పేసి స్నానం చేసి వచ్చింది, అయినా కూడా వదలలేతానని. పొట్టి చూడండి, పొట్టిని కూడా పాపం చిన్న పిల్లని కూడా చూడలేదు. అందరూ ఎలా చేశారో. పుట్టితో ఆడుకుంటున్నారు. మా డుగ్గు వాడికి చూడండి ఎలా పూస్తుందో ఓనరొక్క. పాపం వాడు సైలెంట్గా చూస్తున్నాడు. అయ్యో నేను దెయ్యంలాగా ఉన్నా. అరుంధతి కదండి, భయపడకండి అసలు. వచ్చారు సీనన్న బయటికి వచ్చారు. నేను వదిలి పెడతానా, చూడండి ఎలా పోసాను కలరు. ఒక చెల్లని కూడా చూడకుండా నాకు అలా పోసావన్నా అని చెప్పేసి కక్ష మొత్తం తీర్చుకొని మొత్తం పోసిన. ఓన్లీ ఫేస్ మీద అయితే మళ్ళీ కనిపించదని చెప్పేసి మొత్తం షోల్డర్స్ మీద, హెయిర్ మీద మొత్తం పోసిన. మిగిలిన అన్న మీద కూడా పోసిన. కడుగుతుంది పాపం, వాళ్ళ హస్బెండ్కి కడుగుతుంది. ఒక్కాంచి కడుగుతుంది, ఒక్కాంచి నేను పూస్తున్నా. మళ్ళీ కూడా నేను ఎందుకు వదిలిపెడతా. సునీల్ పూస్తున్నానండి. ఇందాక కలర్ పూసిన పోయిందని చెప్పేసి మళ్ళీ సునీల్ పూస్తున్నా. నేను పూస్తున్నా. నా పిల్లలు వచ్చిర్రు అడ్డంగా. నా పిల్లలు వస్తే వాళ్ళ మీద వాటర్ పోసిండు అన్న. ఎట్లా కూర్చున్నాం కదండి. ఇవన్నీ చూసి మీరు ఏదో అనుకోకండి, ఏదో ఎంజాయ్మెంట్ కోసం చిల్ మూమెంట్స్ అండి ఇవన్నీ, చిన్నవి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇందాక గుర్తుకుందండి, నితికాకి ఎగ్గు కొడతా అంటే పారిపోయింది కదా. లేదు మేము పట్టుకొచ్చి తనని గుంజుకొచ్చి మరి పాపం తనకు కొట్టాము, ఎగ్గు కొట్టాము, కలర్ పూసాము. ఆహా నాకు పూస్తావా అని చెప్పేసి మళ్ళీ తను పూసింది చందనాకి. మొత్తం పాపం రచ్చ. 2nd ఫ్లోర్ అండ్ 3rd ఫ్లోర్ అసలు గుర్తుపట్టకుండా అయిపోయిందండి. ఆంటీకి పూస్తా అంటే ఆంటీ వద్దు 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 అస్మా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే కొంచెం పోసిన ఫేస్కి. నన్ను చూసి భయపడకండి, నేను ఇంకా ఘోరంగా ఉన్నాను. ఆంటీకి కొంచెమే పూసాను. నితికాకి చూడండి ఎంత మంచి మర్యాద చేస్తున్నామో. ఎవరైనా అలా కూర్చోబెట్టి చేస్తారా అండి. అరుంధతికి కనుక రక్తదానం చేసినట్టు చేస్తున్నా నేను, కలర్ దానం. పసుపు రాసినట్టు రాస్తున్నా మ్యారేజెస్లో. ఇందాక అంటే మేము మార్నింగ్ నుంచి ఆడుతున్నాము, తనని రమ్మంటే రాలేదని చెప్పేసి కక్షకి తన మీదే బాగా ఫోకస్ పెట్టామన్నమాట. వీడియోలో కొంచెమే ఉంది, బట్ మేమైతే బయట ఫుల్గా ఎంజాయ్ చేసాము. శీతల్ దీది, చందన అందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము. పిల్లలు చూడండి, పిల్లలు మా దొరికిందే ఛాన్స్ రా, ఇంకా వీళ్ళు మళ్ళీ ఆడనియ్యారని చెప్పేసి. శీతల్ దీది వచ్చింది బయటికి, అందరిని అయిపోయిందండి. ఆఫ్టర్ క్లీనింగ్ పిల్లలు ఫ్రెష్ అయిపోయారు, నేను ఫ్రెష్ అయిపోయాను, అంతా ఫ్రెష్ అయిపోయిందండి. మా ఛానల్ నచ్చితే లైక్, షేర్